తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన కాళేశ్వరం కేబినెట్ మినిట్స్ లో ఏముంది? పీసీ ఘోష్ కమిషన్ ఏం తేల్చింది? మళ్ళీ హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ఎందుకు కలిశారు? కమిషన్ కి హరీష్ రావు ఇచ్చిన నివేదికలో ఏముంది? ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ కి కాళేశ్వరం కేబినెట్ మినిట్స్ ని అందించింది. అప్పటి మంత్రివర్గ నిర్ణయాలను పీసీ ఘోష్ కమిషన్ పరిశీలించింది. అదే సమయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ని కలవడం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేబినెట్ మీటింగ్ లో ఎన్నిసార్లు చర్చించారు, అసెంబ్లీలో ఎన్నిసార్లు చర్చించారన్న వివరాలను కాళేశ్వరం కమిషన్ కి అందించామన్నారు హరీష్ రావు. నార్మల్ గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది. సో 6 సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను, 3 సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను, చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదిక సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పిన విషయాలతో పాటు కేబినెట్ మినిట్స్ ని అధ్యయనం చేసింది పీసీ ఘోష్ కమిటీ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో 3 సార్లు జరిగిన చర్చని కూడా పరిశీలించి నివేదికలో పొందుపరిచే అవకాశం ఉంది. ఈ నెల చివరిలో ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది.